డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో సెకండ్ చాప్టర్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్కి చెందినటువంటి 2 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్యాల్కులేట్ ద చార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ని కనుగొమన్నారు. మరి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని? అవగాడ్రో నంబర్. 1 మోల్ అంటే అవగాడ్రో నంబర్. 6.023 × 10⁻23ని అవగాడ్రో నంబర్ అంటారు. అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దాన్ని 1 మోల్ అంటారు. సో ఇప్పుడు 1 ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉందో చూసి మనం అవగాడ్రో నెంబర్లో ఉన్న ఎలక్ట్రాన్స్కి ఎంత ఛార్జ్ ఉందో చూద్దాం. సో ఇక్కడ ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్, ఛార్జ్ ఆఫ్ 1 ఎలక్ట్రాన్ ఈక్వల్ టు 1.602 × 10⁻19 కూలుమ్స్. కూలుమ్స్. ఇది ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్. కానీ మన క్వశ్చన్ ఏమడిగారు? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్, ఛార్జ్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎంత? 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని? 6.023 × 10⁻23 ఇంటూ ఒక ఎలక్ట్రాన్కి ఎంత ఛార్జ్ ఉంది? 1.602 × 10⁻19. 1 ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఇంత అయితే మరి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని? 6.023 × 10⁻23 ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 6.023 × 10⁻23 ఇంటూ 1.602 × 10⁻19 చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 96,500 కూలుమ్స్ వస్తుంది. ఎంత వస్తుంది? 96,500 కూలుమ్స్ వస్తుంది. దీన్నే 1 ఫారడే అని కూడా అంటారు. 1 ఫారడే. ఓకేనా? ఒక ఎలక్ట్రాన్ యొక్క ఛార్జ్ ఎంత? 1.602 × 10⁻19 కూలుమ్స్. మరి 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ యొక్క ఛార్జ్ ఎంత అంటే 1 మోల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎన్ని? అవగాడ్రో నంబర్లోని ఎలక్ట్రాన్స్ 6.023 × 10⁻23 ఎలక్ట్రాన్స్. సో రెండింటిని మల్టిప్లై చేస్తే మనకి అప్రాక్సిమేట్లీ 96,500 కూలుమ్స్ వస్తుంది. దీన్నే 1 ఫారడే అని కూడా అంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? హౌ మెనీ న్యూట్రాన్స్ అండ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద న్యూక్లియస్ ఆఫ్ C613. ఒక్కొక్కటి చూద్దాం. C613లో ఏమంటున్నారు? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయన్నారు. సో ఇక్కడ మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, ఎక్స్ అంటే ఒక న్యూక్లియర్ తీసుకుంటే ఇక్కడ కింద బాటమ్ సైడ్ ఏం రాస్తాము? అటామిక్ నెంబర్, పైన ఏం రాస్తాము? మాస్ నెంబర్. దీన్ని న్యూక్లియైడ్ అంటారు. సో ఇక్కడ ఎక్స్ అనేది ఏంటి? సింబల్ ఆఫ్ ఆటమ్, అటామిక్ నెంబర్, మాస్ నెంబర్. సో ఇక్కడ ఏంటి? అటామిక్ నెంబర్, మాస్ నెంబర్. ఇక్కడ మనం 2 ఫార్ములాస్ ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలా. ఏంటది? అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. సింపుల్గా చిన్నగా గుర్తుపెట్టుకోండి. Z అంటే అటామిక్ నెంబర్, అటామిక్ నెంబర్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అదేవిధంగా నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు A - Z, నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఈక్వల్ టు A - Z. ఏ అంటే ఏంటి? మాస్ నెంబర్, Z అంటే అటామిక్ నెంబర్. మాస్ నెంబర్లోంచి అటామిక్ నెంబర్ తీసేస్తే ఏమొస్తుంది? న్యూట్రాన్ల సంఖ్య వస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఎలక్ట్రాన్ల సంఖ్యని కనుక్కుందాం. సో C613 అంటే అటామిక్ నెంబర్ ఎంత ఉంది? 6. బాటమ్ సైడ్ ఉన్నది ఏంటి? అటామిక్ నెంబర్. అటామిక్ నెంబర్ ఎంత? 6. మరి అటామిక్ నెంబర్ 6 అయినప్పుడు ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 6 ఉంటుంది, ప్రోటాన్ల సంఖ్య కూడా 6 ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 6. మరి న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే A - Z. A - Z అంటే A ఎంత ఉంది? మాస్ నెంబర్ 13. Z ఎంత? 6. 13 - 6 అంటే ఎంత వస్తుంది? 7 వస్తుంది. సో C613లో ఎలక్ట్రాన్స్ 6 ఉన్నాయి, న్యూట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. అదేవిధంగా మనం సెకండ్ తీసుకుందాం. ఆక్సిజన్ 818. సో దీంట్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? అటామిక్ నెంబర్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ల సంఖ్య. కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. మరి న్యూట్రాన్ల సంఖ్య అంటే మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్. అంటే 18 - 8 ఈక్వల్ టు ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? 10 న్యూట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఏమి ఇచ్చారు ఇక్కడ? మెగ్నీషియం 1224.
సో ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటాయి? అటామిక్ నెంబర్ ఎంత ఉంది? 12 కాబట్టి ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 12 ఉంటాయి. మరి న్యూట్రాన్ సంఖ్య ఎంత ఉంటుంది? న్యూట్రాన్స్ ఎన్ని ఉంటాయి? మాస్ నెంబర్ మైనస్ అటామిక్ నెంబర్ 24 మైనస్ 12. 24 మైనస్ 12 అంటే ఎంత? 12. ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? 12 న్యూట్రాన్స్ ఉంటాయి. అదేవిధంగా ఇంకొకటి ఏమి ఇచ్చారు? ఐరన్ 26, 56. సో ఇక్కడ ఎలక్ట్రాన్ల సంఖ్య ఎంత ఉంటుంది? అటామిక్ నెంబర్ ఎంత? 26 కాబట్టి ఎలక్ట్రాన్ల సంఖ్య కూడా 26. మరి న్యూట్రాన్ల సంఖ్య ఈక్వల్ టు A మైనస్ Z అంటే 56 మైనస్ 26 ఎంత వస్తుంది? 30. సో దీంట్లో ఎన్ని న్యూట్రాన్స్ ఉంటాయి? 30 న్యూట్రాన్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ఏ బ్లాక్ బాడీ? బ్లాక్ బాడీ అంటే ద బాడీ విచ్ ఇస్ ఏ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ రేడియేటర్. పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ రేడియేటర్ లేదంటే పర్ఫెక్ట్ ఎమిటర్ ఆఫ్ ఆల్ రేడియేషన్స్ ఈజ్ కాల్డ్ బ్లాక్ బాడీ. ఏదైనా ఒక వస్తువు రేడియేషన్స్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకొని కంప్లీట్గా ఎమిట్ చేస్తే, రేడియేట్ చేస్తే అలాంటి దాన్ని నల్లని వస్తువు లేదా కృష్ణ వస్తువు లేదా బ్లాక్ బాడీ అంటారు. ద బాడీ విచ్ ఈస్ ఏ కంప్లీట్ అబ్జార్బర్ and complete radiator or complete emitter of all types of radiations is called black body. ఒక రేడియేషన్స్ని కంప్లీట్గా అబ్జార్బ్ చేసుకొని పర్ఫెక్ట్గా రేడియేట్ చేసి దాన్ని బ్లాక్ బాడీ అంటారు. ద బాడీ విచ్ ఇస్ ఎ పర్ఫెక్ట్ అబ్జార్బర్ అండ్ పర్ఫెక్ట్ రేడియేటర్ ఆఫ్ ఆల్ రేడియేషన్స్ ఇస్ కాల్డ్ బ్లాక్ బాడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డ్రా ద షేప్స్ ఆఫ్ dz² అండ్ dx² మైనస్ y² ఆర్బిటాల్స్. ఇక్కడ చూడండి, 3 యాక్సిస్ తీసుకుందాం. z యాక్సిస్, x యాక్సిస్, y యాక్సిస్ తీసుకోండి. ఇది z యాక్సిస్ అనుకుందాం, x యాక్సిస్, y యాక్సిస్. ఇక్కడ dz² ఆర్బిటాల్. dz² అంటే ఇక్కడ z యాక్సిస్ పైన ఒక డంబెల్ షేప్ వేసి, జెడ్ యాక్సిస్ పైన ఒక డంబెల్ షేప్ వేసి ఇక్కడ ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ వస్తే దాన్ని dz² ఆర్బిటాల్ అంటారు. ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ పైన ఒక డంబెల్ వేసి తర్వాత ఒక రింగ్ లైక్ స్ట్రక్చర్ వేస్తే అదేంటి? dz² ఆర్బిటాల్. సరే, ఇంకొకటి ఏమడిగారు? dx² మైనస్ y² ఆర్బిటాల్. దీన్ని x యాక్సిస్ అనుకుందాం, దీన్ని y యాక్సిస్ అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ x యాక్సిస్ పైన ఒక డంబెల్ అండ్ y యాక్సిస్ పైన ఒక డంబెల్ వస్తే దాన్ని dx² మైనస్ y² ఆర్బిటాల్ అంటారు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్ ఆఫ్ వేవ్ లెంత్ 600 నానోమీటర్స్ అన్నారు. వాట్ ఈస్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ రేడియేషన్? ఫ్రీక్వెన్సీ అడిగారు. ఫ్రీక్వెన్సీని మనం న్యూతో ఇండికేట్ చేస్తాం. ఫ్రీక్వెన్సీ ఈస్ ఇండికేటెడ్ విత్ న్యూ. అండ్ నెక్స్ట్ వేవ్ లెంత్ ఇచ్చాడు. వేవ్ లెంత్ ఈస్ ఇండికేటెడ్ విత్ ల్యాండా. ఓకేనా? మనకేం కనుక్కోమన్నాడు? ఫ్రీక్వెన్సీ న్యూ కనుక్కోమన్నారు. ఏమి ఇచ్చారు? వేవ్ లెంత్ ల్యాండా ఇచ్చారు. సో ఇక్కడ వేవ్ లెంత్ ల్యాండా ఈక్వల్ టు ఎంత ఇచ్చారు? 600 నానోమీటర్స్ అని ఇచ్చారు. 600 నానోమీటర్స్. మరి 600 నానోమీటర్స్ అంటే 1 నానోమీటర్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. 1 నానోమీటర్ వాల్యూ ఎంత? 10⁻⁻9 మీటర్స్. సో ఈ నానోమీటర్స్ని మనం మీటర్స్లోకి మార్చుకుందాం. 600 ఇంటూ నానోమీటర్కి బదులు ఏం రాద్దాం? 10⁻⁻9 మీటర్స్. దీన్ని సింప్లిఫై చేస్తే ఈ జీరోస్ 2 తీసేస్తే ఇక్కడ 10 పవర్ ఏమవుతుంది? 10⁻⁻7 మీటర్స్ అవుతుంది. -7 మీటర్స్. సో ఏం చేసినాం? ల్యాండా ఎంత ఇచ్చారు? వేవ్ లెంత్. ల్యాండా అంటే ఏంటి? వేవ్ లెంత్ ఎంత ఇచ్చారు? 600 నానోమీటర్స్. 1 నానోమీటర్ ఈక్వల్ ఎంత? 10⁻⁻9 మీటర్స్. సో అందుకని 600 ఇంటూ 10⁻⁻9 మీటర్స్ వేసుకున్నాం. జీరోస్ తీసేస్తే ఎంత అయింది? 6 ఇంటూ 10⁻⁻7 మీటర్స్ వచ్చింది. ఇది ల్యాండా వాల్యూ. ఇక్కడ c అంటే వెలాసిటీ ఆఫ్ లైట్. c is the velocity of light. c equal to 3 into 10⁻8 meter per second. So what is c? c is the velocity of light. c is the velocity of light. Its value is 3 into 10⁻8 meter per second. ఇప్పుడు మనకి లాంబ్డా తెలుసు, c తెలుసు,
ఏం కనుక్కోవాలి? న్యూ. వాట్ ఈస్ న్యూ అన్న? న్యూ ఈక్వల్ టు ఎంత? మరి న్యూకి ఫార్ములా న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. మరి సి ఎంత? 3 × 10⁸ బై ల్యాండా ఎంత? 6 × 10⁻⁻7. సో -7 పైకి వెళ్తే ఏమవుతుంది? +7 అవుతుంది. +7 అంటే 10⁻+8, 10⁻+7 అంటే ఎంత అవుతుంది? 10⁻15 అవుతుంది. 7, 8 ఎంత? 15. ఇక్కడ 3 1s 3 2s అంటే 1/2. 1/2 అంటే ఏమవుతుంది? 0.5. ఇప్పుడు 0.5 ఈ పాయింట్ తీసేస్తే మనం ఏం రాయొచ్చు? ఈ పాయింట్ తీసేస్తే 5 × 10⁻14గా కూడా రాయొచ్చు. 10⁻14గా కూడా రాయొచ్చు. ఇక యూనిట్స్ వచ్చేసి ఇక్కడ ఏమొస్తుంది? పర్ సెకండ్. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ ఏంటి? పర్ సెకండ్. ఓకేనా? సో ఏం చేసాం? ల్యాండాని నానోమీటర్స్ నుంచి మీటర్స్లోకి మార్చుకున్నాం. సి వాల్యూ, సి అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్/సెకండ్. న్యూ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. న్యూ ఈక్వల్ టు సి బై ల్యాండా. సి అంటే ఏంటి? 3 × 10⁸. ల్యాండా అంటే 6 × 10⁻⁻7. ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది? 0.5 × 10⁻15 వచ్చింది. ఇప్పుడు 5 ఇంటూ రాయాలంటే ఈ పాయింట్ తీసేస్తే ఏమవుతుంది? ఇక్కడ 10⁻14 అవుతుంది పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ మెనీ సబ్ సెల్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ n = 5 అన్నారు. n = 5. n ఈస్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. 5 ఇట్ ఇండికేట్స్ షెల్ నెంబర్, అంటే 5th షెల్ అన్నమాట. ఇప్పుడు n = 5 అయినప్పుడు l వాల్యూస్ ఎలా ఉంటాయి? 0, 1, 2 అండ్ సో ఆన్ n-1 ఉంటాయి. ఇప్పుడు n = 5 అన్నప్పుడు 5 - 1 అంటే 4, అంటే 0 నుంచి 4 వరకు 1, 2, 3, 4. సో ఎల్ వాల్యూస్ ఏంటి? n = 5 అయినప్పుడు ఎల్ వాల్యూస్ ఎలా ఉంటాయి? 0, 1, 2, 3, 4. 5 ఉండదు ఇంకా, ఎందుకంటే n-1. n అంటే 5, 5 - 1 అంటే 4, 4 వరకు ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ l = 0 అయితే అది ఏం ఆర్బిటాల్ అవుతుంది? s ఆర్బిటాల్ అవుతుంది. మరి l = 1 అయితే p ఆర్బిటాల్, l = 2 అయితే d ఆర్బిటాల్, l = 3 అయితే f ఆర్బిటాల్, l = 4 అయితే g ఆర్బిటాల్ అవుతుంది. ఓకేనా? సో l = 0 అంటే s ఆర్బిటాల్, l = 1 p ఆర్బిటాల్, l = 2 d ఆర్బిటాల్, l = 3 f ఆర్బిటాల్, l = 4 అంటే g ఆర్బిటాల్. మ్యాక్సిమం వాల్యూ l = 4 కాబట్టి ఇక్కడ ఎంత వచ్చింది? g ఆర్బిటాల్ వచ్చింది. అంటే మొత్తం ఎన్ని సబ్ సెల్స్ ఉన్నాయి? 5 సబ్ సెల్స్. సో వెన్ n = 5 that contains 5 subcells. 5 subcells. What is the answer? 5 subcells. So next question చూడండి. How many electrons in an atom may have n = 4, ms = +½ అన్నారు. n = 4 అంటే దిస్ ఇస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. n = 4 అంటే 4th షెల్ అని అర్థం. ms అంటే ఏంటి? ms అంటే స్పిన్ క్వాంటమ్ నంబర్. స్పిన్ క్వాంటమ్ నంబర్ విలువ +½ అయినా ఉండొచ్చు, -½ అయినా ఉండొచ్చు. +½ అంటే ఇది క్లాక్ వైజ్, ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుందని అర్థం. దాన్ని మనం అప్వర్డ్ డైరెక్షన్లో యారో మార్క్తో చూపిస్తాం. అదే ms = స్పిన్ క్వాంటమ్ నంబర్ -½ అంటే ఆ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్లో తిరుగుతుందని అర్థం. దాన్ని మనం డౌన్వర్డ్ డైరెక్షన్ యారో మార్క్తో చూపిస్తాం. సో ఇప్పుడు మనకి ప్రతి సబ్సెల్లో, ప్రతి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్కి ప్లేస్ ఉంటుంది. అందులో ఒకటి క్లాక్ వైజ్ ఉంటుంది ఎలక్ట్రాన్, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. ఇప్పుడు n = 4 అన్నప్పుడు l = ఏమవుతాయి? 0, 1, 2, 3 అవుతుంది. n = 4 అంటే 4 - 1 అంటే 3 అవుతుంది. ఇప్పుడు 0 అన్నప్పుడు l = 0, l = 1, l = 2, l = 3. l = 0 అన్నప్పుడు ఏం ఆర్బిటాల్ అవుతుంది? s ఆర్బిటాల్. l = 1 అంటే p ఆర్బిటాల్, d ఆర్బిటాల్, ఇక్కడ f ఆర్బిటాల్ అవుతుంది. ఇప్పుడు s ఆర్బిటాల్ అన్నప్పుడు s ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? మ్యాక్సిమం s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2లో ఒకటి క్లాక్ వైజ్ ఉంటుంది, ఇంకొకటి యాంటీ క్లాక్ వైజ్. మొత్తం 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాంట్లో ఈ ms = +½ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. మరి p ఆర్బిటాల్లో తీసుకుంటే p ఆర్బిటాల్లో 3 సబ్ సెల్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి మ్యాక్సిమం. ఆ 6లో 3 ఎలక్ట్రాన్స్కి +½ ఉంటుంది, 3 ఎలక్ట్రాన్స్కి -½ ఉంటుంది. అంటే ms వాల్యూ +½ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి.
అదేవిధంగా d ఆర్బిటాల్ తీసుకుంటే 5 సబ్ సెల్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. 5 ఆర్బిటాల్స్కి 5 ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్ డైరెక్షన్ ప్లస్ హాఫ్, 5 ఎలక్ట్రాన్స్కి మైనస్ హాఫ్ ఉంటుంది. అదే f ఆర్బిటాల్ తీసుకుంటే టోటల్ 14 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దాంట్లో 7 ఎలక్ట్రాన్స్కి ప్లస్ హాఫ్ ఉంటుంది, 7 ఎలక్ట్రాన్స్కి ms వాల్యూ మైనస్ హాఫ్ ఉంటుంది. సో టోటల్ ప్లస్ హాఫ్ ఉన్న ఎలక్ట్రాన్స్ ఎన్ని? 7 10 16. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్? 16 ఎలక్ట్రాన్స్. n=4 ఉన్న షెల్ లోపల టోటల్ 32 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మనం మ్యాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? ఒక షెల్లో ఉన్నటువంటి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్ములా ఏంటి? 2n². 2n² అంటే ఇక్కడ 2 ఇంటూ n వాల్యూ ఎంత? n ఈక్వల్ ఎంత? 4 అంటే ఎంత అవుతుంది? 4 4s 16, 16 2s 32. టోటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఫోర్త్ షెల్లో 32 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 32 ఎలక్ట్రాన్స్లో హాఫ్ ఎలక్ట్రాన్స్ క్లాక్ వైజ్, హాఫ్ ఎలక్ట్రాన్స్ యాంటీ క్లాక్ వైజ్. అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్? 16 ఎలక్ట్రాన్స్కి ప్లస్ హాఫ్ ఉంటుంది, 16 ఎలక్ట్రాన్స్కి మైనస్ హాఫ్ వాల్యూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్స్ప్లెయిన్ పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అన్నారు. పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ అన్నారు. అంటే ఏంటంటే ఇప్పుడు మన క్వాంటమ్ నెంబర్స్ 4 ఉంటాయి కదా. n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l అజిముతల్ క్వాంటమ్ నెంబర్, m మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, s స్పిన్ క్వాంటమ్ నెంబర్. దాని s లేదా ms అని కూడా రాయొచ్చు. సో n ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l అజిముతల్ క్వాంటమ్ నెంబర్, m మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, s అంటే స్పిన్ క్వాంటమ్ నెంబర్. మరి పౌలీస్ ఎక్స్క్లూషన్ ప్రిన్సిపల్ ప్రకారము ఒకే యాటంలో ఏ 2 ఎలక్ట్రాన్లకి కూడా 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. No 2 electrons in an atom have same set of 4 quantum numbers అన్నారు. అంటే ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉండవు 2 ఎలక్ట్రాన్స్కి. ఏ 2 ఎలక్ట్రాన్స్కి కూడా ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. No 2 electrons having same set of 4 quantum numbers. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. హీలియం Z ఈక్వల్ టు 2. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ 1s2. ఇక్కడ s ఆర్బిటల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసుకుందాం, ఇక్కడ సెకండ్ ఎలక్ట్రాన్ తీసుకుందాం. ఫస్ట్ ఎలక్ట్రాన్, సెకండ్ ఎలక్ట్రాన్ తీసుకుందాం. చూడండి, ఫస్ట్ ఎలక్ట్రాన్కి n ఈక్వల్ టు l ఈక్వల్ టు m ఈక్వల్ టు s ఈక్వల్ టు రాద్దాం. సెకండ్ ఎలక్ట్రాన్కి కూడా రాద్దాం, 4 క్వాంటమ్ నెంబర్స్ రాద్దాం. s ఈక్వల్ టు, ఓకేనా? n అంటే ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అనేది షెల్ నెంబర్కి ఈక్వల్ అవుతుంది. షెల్ నెంబర్ అంటే ఇది ఫస్ట్ షెల్ s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే షెల్ నెంబర్ ఎంత? 1. కాబట్టి n ఈక్వల్ టు ఎంత? 1 అవుతుంది. n ఈక్వల్ టు ఎంత? 1. అండ్ నెక్స్ట్ l ఈక్వల్ టు ఎంత? l ఈక్వల్ టు n ఈక్వల్ టు 1 అయితే l ఈక్వల్ టు ఏమవుతుంది? 0. ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0 n - 1, 1 - 1 అంటే మళ్ళీ 0. ఇప్పుడు m వాల్యూస్ ఎలా రాస్తాం? -l నుంచి 0 గుండా +l వరకు. అంటే అన్ని జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? m ఈక్వల్ టు l ఈక్వల్ 0 అయితే m ఈక్వల్ కూడా ఎంత? 0. s ఈక్వల్ టు ఫస్ట్ ఎలక్ట్రాన్కి ఏంటి? +12. ఓకేనా? ఇక్కడ m వాల్యూస్ ఎలా రాస్తారు? -l నుంచి 0 గుండా +l వరకు. ఫర్ ఎగ్జాంపుల్ l ఈక్వల్ టు 1 అనుకోండి, -1 0 +1. 2 అనుకోండి, -2 -1 0 +1 +2. ఆ విధంగా m వాల్యూస్ రాస్తాము. ఇక్కడ 0 కాబట్టి ఇక్కడ కూడా 0నే వస్తుంది. ఇక్కడ n వాల్యూ, సెకండ్ ఎలక్ట్రాన్ కూడా ఎందులో ఉంది? ఫస్ట్ షెల్లో ఉంది. కాబట్టి n ఈక్వల్ టు ఎంత? 1. l ఈక్వల్ టు 1 అయినప్పుడు l ఈక్వల్ టు ఏమవుతుంది? 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 0. l వాల్యూ 0 నుంచి n - 1 వరకు ఉంటాయి కాబట్టి 0. m ఈక్వల్ టు l ఈక్వల్ 0 అయితే m ఈక్వల్ కూడా ఎంత? 0. s ఈక్వల్ టు మాత్రం ఏమవుతుంది? -12 అవుతుంది. -12 అవుతుంది. ఇక్కడ చూడండి, n వాల్యూ సేమ్ ఉంది, l వాల్యూ సేమ్ ఉంది, m వాల్యూ సేమ్ ఉంది. బట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఎలా ఉంది? డిఫరెంట్గా ఉంది. అంటే ఇవి రెండు కూడా ఒకే ఆటంకి చెందిన ఎలక్ట్రాన్స్. అంటే ఈ ఎలక్ట్రాన్స్కి 4 క్వాంటమ్ నెంబర్లు సేమ్ ఉండే అవకాశమే లేదు. అట్లీస్ట్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అయినా డిఫరెంట్ ఉంటుంది. 3 సేమ్ ఉన్నా సరే స్పిన్ క్వాంటమ్ నెంబర్ అయినా డిఫరెంట్గా ఉంటుంది. కానీ 4 క్వాంటమ్ నెంబర్లు సేమ్ ఉండే ప్రసక్తే లేదు. దట్ ఈస్ కాల్డ్ Pauli's exclusion principle. In an atom, no 2 electrons having same set of 4 quantum numbers.
అట్లీస్ట్ ఫోర్త్ క్వాంటమ్ నెంబర్ దట్ ఈస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ అయినా డిఫరెంట్గా ఉంటుంది. దట్ ఈస్ పౌలీస్ ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్. ఓకే, నెక్స్ట్ వన్ హుండ్స్ రూల్. హుండ్స్ రూల్లో మనము డీజెనరేట్ ఆర్బిటాల్స్ తీసుకుంటాం. డీజెనరేట్ ఆర్బిటాల్స్ని తీసుకోవాలి. డీజెనరేట్ ఆర్బిటాల్స్ అంటే మనం చెప్పుకున్నాం కదా, నైట్రోజన్ తీసుకున్నాం. నైట్రోజన్ Z = 7 1s2 2s2 2p3 అంటే p ఇది 2px ఆర్బిటాల్, 2py ఆర్బిటాల్, 2pz ఆర్బిటాల్. These three orbitals having same energy, hence these are called degenerate orbitals. In this degenerate orbitals, the filling of electron take place ఇట్లా 1 ఎలక్ట్రాన్ హియర్, 1 ఎలక్ట్రాన్ హియర్, 1 ఎలక్ట్రాన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నిండిన తర్వాతనే జతకూడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ తీసుకున్నాం అనుకోండి, ఆక్సిజన్ Z = ఎంత 8 1s2 2s2 2p4 ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తీసుకుంటే ఇక్కడ 1 2 3 అండ్ 4 అంటే ఫస్టే 1 2 3 4 అని కాకుండా 1 2 3 తర్వాత 4 అంటే ఇక్కడ పేరింగ్ అప్ ఎలా జరుగుతుంది? పేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్ ప్లేస్ ఆఫ్టర్ ఆల్ ద డీజనరేట్ ఆర్బిటల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి నిండిన తరువాతనే అవి జతకూడతాయి. ఎలాంటి ఆర్బిటాల్స్లో? డీజనరేట్ ఆర్బిటాల్స్లో. డీజనరేట్ ఆర్బిటాల్స్ అంటే ఏంటి? ఆర్బిటాల్స్ విత్ ఈక్వల్ ఎనర్జీ ఆర్ కాల్డ్ degenerate orbitals. In this degenerate orbitals, the pairing of electrons takes place after all the orbitals are half filled. అన్ని ఆర్బిటాల్స్ కూడా హాఫ్ ఫిల్డ్ అయిన తర్వాతనే పేరింగ్ అనేది జరుగుతుంది. దాన్ని హుండ్స్ రూల్ అంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఆపోవ్ ప్రిన్సిపల్నే బిల్డింగ్ అప్ రూల్ అని కూడా అంటారు. మనం బిల్డింగ్ ఎక్కేటప్పుడు ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఆ విధంగా కింది నుంచి పైకి ఎలా వెళ్తామో అదే విధంగా ఇక్కడ ఆపోవ్ ప్రిన్సిపల్ అంటే ఒక యాటమ్ లోపల ఎలక్ట్రాన్స్ అనేవి ఇక్కడ 1s 2s 2p 3s 3p 4s 3d ఈ ఆర్బిటాల్స్ అన్ని తీసుకుంటే 1s కంటే 2sకి ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, 2s కంటే 2pకి ఎనర్జీ ఎక్కువ, 2p కంటే 3sకి ఎక్కువ, 3s కంటే 3p, 3p కంటే 4s, 4s కంటే 3dకి ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. సో ఎలక్ట్రాన్స్ వెళ్ళేటప్పుడు అవి ఎలా వెళ్తాయంటే ఫస్ట్ 1s ఆర్బిటాల్లోకి వెళ్తాయి, తర్వాత 2sలోకి వెళ్తాయి, తర్వాత 3sలోకి వెళ్తాయి. అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్స్ ఎంటర్స్ ఇంటూ లోవర్ ఎనర్జీ లెవెల్, లోవర్ ఎనర్జీలోకి వెళ్ళిన తర్వాతనే మళ్ళీ హయ్యర్ ఎనర్జీలోకి వెళ్తాయి. మనం ఎక్కేటప్పుడు స్టెప్స్ ఎక్కేటప్పుడు ఫస్ట్ కింది మెట్టు ఎక్కిన తర్వాత పైకి ఎలా వెళ్తామో ఆ విధంగా in an atom the filling of electrons takes place into orbitals in the increasing order of their energies. వాటి ఎనర్జీ పెరుగుదల క్రమంలోనే ఆ ఎలక్ట్రాన్స్ అనేవి ఆర్బిటాల్లోకి చేరుతాయి. దాన్నే ఆపోవ్ ప్రిన్సిపల్ అంటారు. థ్యాంక్ యూ.